హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఏంటి సమ్మర్ వచ్చేసింది, హేమక్క ఇంకా పచ్చడి చూపించట్లేదు మాకని వెయిట్ చేస్తున్నారా? ఇదిగో మీ ముందుకు వచ్చేసాను. ఓకే, ఇవి ఆవకాయకి క్లీన్ చేసేసుకున్న ముక్కలు. ఓకేనా? ఇవి పచ్చిమెంతులు, ఇది మెంతిపిండి, ఇది కారం. నేను కొంచెం ఎక్కువ వేస్తాను కారం. ఓకే, మీకు కావాల్సినంత వేసుకోండి. ఉప్పు అయితే సేమ్ కొలతే. ఆవు పిండి ఇది కూడా అంతే కొలత ప్రకారం వేసేసాను. ఓకే, ఇదిగో ఎల్లుల్లిపాయలు. ఇవి రాత్రి ఓకే రాత్రి వలవడం వల్ల అలాగే ఉంచేస్తే కలర్ మారిపోయి పాడైపోయి స్మెల్ వస్తాయని చెప్పి నూనెలో పోసి నానబెట్టేసాను, పప్పు నూనెలోనే. ఇవి సగమేమో ఒలిచాను, సగం ఎల్లుల్లిపాయలు వలవలేదు. వలవని ఎల్లుల్లిపాయలు ఎందుకు వేస్తారంటే దాంట్లో నూనె లాక్కుంటది అనమాట. నిలువ ఉన్నప్పుడు ఆ నూనె స్టోరేజ్ బాగుంటది, దానికోసం. ఓకేనా? ఆ ఎల్లుల్లిపాయలు పెద్దవాళ్ళు వేస్తారు. ఇది అల్లం సారీ ఓన్లీ ఎల్లుల్లిపాయ పేస్ట్, నాట్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, అలవాట్ల పొరపాటు. సో ఓన్లీ ఎల్లుల్లిపాయ పేస్ట్. ఇది వేస్తే కూడా చాలా కమ్మగా ఉంటది. నాకు ఒక రాజు మా రమక్క అని ఉన్నారు, ఆవిడ నేర్పించింది అనమాట. అప్పటి నుంచి వేయడం మొదలు పెట్టాను. చాలా చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు కలపాలి. స్మెల్లే చాలా బాగుంది కదా. ఇట్లా ఓకే, ఇట్లా బాగా కలపాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత మంచిగా ఇది 5 కేజీలు. ఓకేనా? 5 లీటర్ల నూనె. నేను దీంట్లో 2.5 నూనె వేసేస్తాను. మళ్ళీ 5వ రోజు 6వ రోజు కలపడం అలా ఏం లేకుండా ఒకేసారి. ఓకేనా? తర్వాత ఇవి కొత్తపల్లి కొబ్బరికాయలు పడుతున్నాను. ఇదేంటంటే వెంటనే మనకి 3వ రోజు 5వ రోజు కలపడానికి రావు. అదే కనుక మన చిన్న రసాలు గాని అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు ఏంటంటే 3వ రోజు 5వ రోజు కలిపేసి 5వ రోజు కొంచెం 3వ రోజు కొంచెం మనం తినేస్తాం కదా. దీనికి ఖచ్చితంగా 9 రోజులు ఉండాల్సిందే. మనం 6వ రోజు కానీ 7వ రోజు కానీ కలుపుకుని మళ్ళీ 9వ రోజుని కలిపి అప్పుడే తినాలి. ఎంత టెంప్టింగ్ ఉందో చూడండి కదా. అది సరే, ఇంకొకసారి అర్థమైందో లేదో నాకు తెలియదు కనుక ఇంకొకసారి నేను చెప్పేస్తున్నాను. పచ్చిమెంతులు, ఈ మెంతిపిండి నేను బాగా ఎర్రగా ఏపుకుని నేను పొడి చేసుకున్న మెంతులు అన్నమాట. ఓకే, ఇది కారం, ఇది ఉప్పు, ఇది ఆవపిండి, ఇది ఎల్లుల్లిపాయలు చెప్పాను. ఓకే, ఇది నూరిన ఎల్లుల్లిపాయ గుజ్జు, ఇది ఆయిల్. ఆల్రెడీ మామిడికాయ ముక్కలు ఎర్రని పచ్చడి అవ్వదు, మీకు తెలుసు. ఓకేనా? ఇంతే, సో సింపుల్. హేమక్క కూడా పచ్చడి పెట్టేసింది. తర్వాత నిన్న నేను చాలా టైర్డ్ అయిపోయాను బేసిక్ గా, అందుకని మీకు కొన్ని వీడియోస్ పెట్టలేదు నేను. సో నిన్న 300 కాయలు పట్టాను ఆవకాయ పచ్చడి. నా ఫ్రెండ్స్ కి, నా వెల్ విషర్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి నేనే పెడతాను, అందరికి నేనే పంపిస్తాను అనమాట ఆల్మోస్ట్. అందుకని అంత పచ్చడి పెట్టాను. ఇవాళ 200 కాయలు పడుతున్నాను అనమాట. అది ఇవాళ నేను ఫ్రెష్ గా ఉన్నాను, కొంచెం అమ్మయ్య అనుకుని మీకోసం వీడియో రెడీ చేశాను అనమాట. అది ఓకే, సీ దెన్, బై.